అందరికీ నమస్తే అండి. వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు. కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు. ఆ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి నీడల అన్నీ తానే వ్యవహరించి దొంగ లెక్కలు రాసిన విజయసాయి రెడ్డి గారు జైలుకి వెళ్ళడం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చేసి ఏదో ఆయన లాబింగ్లు లొంగిపోయారు, సరెండర్ అయిపోయారు. సో కాబట్టి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నీడలా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాల్లో పక్కనే ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి జోలికి మాత్రం ఈ లిక్కర్ స్కామ్ మరక అంటలేదు. చూసారా, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వేరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేరు. వాళ్ళ ఇద్దరు బిజినెస్లు వేరు వేరు అనమాట. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు మొదటి నుంచి లిక్కర్ బిజినెస్లు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేదు. కానీ ఈ లిక్కర్ స్కామ్ మరక జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి వరకు వెళ్ళింది, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వరకు వెళ్ళలేదు. ఎందుకంటారు? కాసేపు పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక సంవత్సరం కిందట, అంటే 2024 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద రాష్ట్ర పోలీసులు ఒక వేట మొదలుపెట్టారు, వెంటాడారు. మొత్తం వాళ్ళ ఐడీస్ చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, కంటెంట్ ఎవరు ఇచ్చారు, మొత్తం అంతా కూడా బయటికి తీసుకొచ్చారు. వర్రా రవీంద్రారెడ్డి సహా చాలామందిని అరెస్ట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలుగా చెప్పుకుంటున్న చాలామందిని అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు, వాళ్ళ ఐడీలు తీసుకున్నారు, మొత్తం అంతా గందరగోళం చేశారు, కేసులు నమోదు చేశారు. దాదాపుగా 200 మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, జస్ట్ కేసు నమోదు చేసి ఊరుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఎంతసేపు, ఈరోజు ఆయన సిఐడి విచారణకి వెళ్ళారు. సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు. ఆయన్ని అరెస్ట్ చేయాలంటే వీళ్ళకి దారి లేదా? అంత వికృతమైన పోస్టులు చేశారే సజ్జల భార్గవ్ రెడ్డి గారు. షర్మిల గారిని ఉద్దేశించి, అనిత గారిని ఉద్దేశించి, చంద్రబాబు గారి కుటుంబాన్ని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి అంత వికృతమైన పోస్టులు చేయడంలో కీలక పాత్ర పోషించారే. సో భార్గవ్ రెడ్డి గారి జోలికి సిఐడి వెళ్ళలేదు, పోలీసులు వెళ్ళలేదు. చూసారా, ఇక్కడ తండ్రి కొడుకుల జోలికి ఎవరు వెళ్ళలేదు. దీనికి కారణం నాకైతే తెలియదు, కానీ వైసీపీ అనుకూల మీడియాలోనే ఒక వార్త వచ్చింది, కూటమితో ఇంటర్నల్గా లింక్స్ పెట్టుకున్నారు, డీలింగ్స్ పెట్టుకున్నారు అని. సో కూటమి పెద్దలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెద్ద డీలింగ్స్ ఉన్నాయి. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారికి సహకరించారు. సో ఇప్పుడు ఆయన జోలికి వెళ్లకుండా, ఆయనకి ఏ మరకలో అంటకుండా, ఆయన కుమారుడికి ఏ మరకలో అంటకుండా సజ్జల అండ్ సన్ సేఫ్గా ఉండడానికి కూటమి పెద్దలు సహకరిస్తున్నారు అనేటట్టు రాసుకొచ్చారు. గ్రేట్ ఆంధ్రాలో ఈరోజు ఒక వార్త, దానికి సంబంధించి రీజన్స్ రాశారు. కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి. ఎందుకంటే ఆయనకు తెలుసు అధికారంలో ఉన్నంతసేపు ఎలా ఉంటుంది, అధికారం కోల్పోయిన తర్వాత ఇవన్నీ బొక్కలన్నీ బయటకు వస్తాయని ఆయనకు తెలుసు. కాబట్టి అందరూ అధికార మదంతో ఉన్నప్పటికీ, ఆయనకు అధికార మదం ఉన్నప్పటికీ ఆయన దేన్ని ముట్టుకోలేదు, చట్టబద్ధంగా ముట్టుకోలేదు. ఆయన కూడా కొంత కరప్షన్ చేశారు. ఏ విధంగా చేశారు? ఇప్పుడు స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకు ఒక 200 కోట్లు బిల్స్ బకాయి ఉన్నాయనుకోండి, వాళ్ళకు బిల్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి కొంత కమిషన్ తీసుకున్నారు అప్పట్లో 2019, 2020 ఆ టైంలో. అలా తనకున్న పరిచయాల్ని, తనకున్న ప్రభావాన్ని, తనకున్న పట్టుని వాడుకొని ఏదైతే చట్టబద్ధంగా దొరకరో, ఏదైతే భవిష్యత్తులో కెలికినా దొరకరో, ఏదైతే అన్ రికార్డెడ్గా ఉంటుందో, ఏదైతే ఆఫ్ ద రికార్డులో ఉంటుందో, ఏదైతే అకౌంటబిలిటీ కాదో దాన్ని ముట్టుకున్నారు. అంటే చాలా సింపుల్గా రిస్క్ లేకుండా కరప్షన్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూడండి, షెల్ కంపెనీ అధికారంలో ఉన్నాం కదా, ఫ్యూచర్లో కూడా మేమే గెలుస్తాం కదా అని చెప్పి 10 షెల్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల్లో మద్యం ముడుపులు వేయించుకున్నారు. ఆ మద్యం ముడుపుల్ని ఎన్నికల్లో డబ్బులు పంపిణీకి ఉపయోగించారు. కాబట్టి చట్టబద్ధంగా దొరికిపోయారు. మిథున్ రెడ్డి గారు చేసింది అదే, రాజకేశ్ రెడ్డి చేసింది అదే, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు చేసింది అదే. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది చేయలా, చట్టబద్ధంగా దేని జోలికి వెళ్ళాల. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు అధికారం శాశ్వతం కాదు, అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ ఎదుర్కోవాలి. కాబట్టి ఆయన పలానన్ని షెల్ కంపెనీలు సృష్టించాడని, ఆయన షెల్ కంపెనీలోకి నిధులు వెళ్ళాయని, ఆయన కుమారుడు ఈ కంపెనీలు పెట్టాడని లేదు. కేవలం సజ్జల భార్గవ్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారితో కలిపి ఒక కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాడు.
బీమ్స్ స్పేసెస్ ఎల్ఎల్పి అని ఏదో కంపెనీ, ఆ ఒక్క చోటే సజ్జల భార్గవరెడ్డి గారి పేరు వినిపించింది తప్ప ఇంకెక్కడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వినిపించలేదు. ఎందుకంటే ఆయన కూడా కరప్షన్ చేసినప్పటికీ చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా చేశారనమాట. అంత తెలివిగా వ్యవహరించాడు ఆయన. అందుకే వీళ్ళందరూ బుక్ అయిపోతున్నారు, ఆయన సేఫ్గా ఉంటున్నాడు. అందుకే అంత పైన నిజాయితీ పరుడని కాదు, ఆయనేమో కూటమితో లింక్లో ఉన్నారని కాదు. కూటమితో లింకులు అంటారా, ఆఫ్ ది రికార్డులో చాలామంది అంతే, ఈ పార్టీలో వాళ్ళకి ఆ పార్టీలో వాళ్ళకి ఆ మాత్రం డీలింగ్స్ ఉంటాయి, ఆ మాత్రం లాబింగ్స్ ఉంటాయి. ప్రతి చోట ఉండేదే అది, ప్రతి చోట జరిగేదే అది. థ్యాంక్ యూ.